అమెరికా దొంగాట ఆడుతోంది. అమెరికా పాకిస్తాన్తో కలిసి దొంగాట ఆడుతోంది. మనకు ఇబ్బందికర పరిణామాన్ని మెల్లగా బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉంది. పాకిస్తాన్కు IMF నుంచి $1 బిలియన్ రుణం రావడానికి అమెరికా చేసిన సాయం కాదా? మనం ఈ రుణాన్ని ఇప్పించొద్దు అని అంటూ ఉన్నప్పటికీ అమెరికా సాయం చేసింది వాస్తవమే కదా. దానికి ఈ చైనా షూరిటీ కూడా పెట్టింది కదా. చైనా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతోంది కదా. గతంలో ఇదే అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మింది కదా, ఉగ్రవాదానికి సపోర్ట్ చేసింది కదా. ఆ టర్కీ నుంచి డ్రోన్లు వచ్చాయి కదా. ఇప్పుడు ఏ 20,000 కోట్ల రూపాయలను పాకిస్తాన్ దేనికి ఖర్చు పెడుతుందో ఈ అమెరికా చైనా చూస్తూ ఉంటాయా? ఇప్పుడు యుద్ధం విషయంలో నేను కలగజేసుకున్నాను అని చెప్పిన అమెరికా చైనాతో ట్రేడ్ సంబంధాలు మెరుగుపరుచుకునే ఒప్పందాన్ని కూడా వెంటనే చేసుకున్నాయి. అంటే చైనా అమెరికా దొంగాట ఆడుతున్నాయి, టర్కీ ఇవన్నీ కలిపి. కానీ భారత్ మాత్రం చాలా దృఢంగా ఉంది, భారత్ చాలా బలంగా ఉంది. కానీ ఈ అమెరికా మాత్రం దొంగాట ఆడుతోంది. అమెరికా అడ్డుకుని ఉండుంటే IMF నుంచి పాకిస్తాన్కి లోన్ వచ్చి ఉండేది కాదు. ఈ సౌదీ చైనా ఆగి ఉండుంటే పాకిస్తాన్కి లోన్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఈ డబ్బులు దేనికి ఉపయోగిస్తుంది? భవిష్యత్తులో మరింత మిలిటరీని బలోపేతం చేసుకుని ఒక 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారత్పై యుద్ధానికి కాలు దువ్వే బలాన్ని పెంచుకుని వస్తూ ఉంటుందా? అలా జరిగితే పరిస్థితి ఇవన్నీ కూడా మాజీ కెప్టెన్ అనంతకృష్ణ గారితో మనం మాట్లాడబోతున్నాం. మొత్తానికి పరిణామాలు చూస్తూ ఉంటే పాక్ను అడ్డం పెట్టుకుని అమెరికా దొంగాట ఆడుతోంది అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. లేకపోతే పాకిస్తాన్కి లోన్ ఇప్పించే ప్రయత్నం చేసి ఉండదు. అంతేకాదు అమెరికా విమానాన్ని వెంటనే పాకిస్తాన్కి పంపించి కిరాణా హిల్స్లో పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లీకేజ్ ఏమన్నా ఉందని చేసే ప్రయత్నం కూడా చేసి ఉండదు. అమెరికాకి పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాల రక్షణకు సంబంధించి ఒక అవగాహన ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. మనకి అనంతకృష్ణ గారితో మనం మాట్లాడుతున్నాం. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాల రక్షణకి అమెరికాతో ఒక అవగాహన ఉంది అనే విషయం కూడా చర్చ జరుగుతోంది. ఎలా చూడాలండి దాన్ని? అనంతకృష్ణ గారు. హలో సార్. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాల రక్షణకి వాళ్ళు మిలిటరీని 10 సంవత్సరాలు పెంచుకున్నా, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ చేసినా 100 సంవత్సరాలైనా ఒక వెంట్రుక కూడా ఇండియాను పీకలేరు. ఇది రాసుకోండి. మేము పోయినా కానీ ఇది ఒకటి సువర్ణాక్షరాలతో రాసుకోండి. పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా మీద గెలవలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 90 దేశాలు మనకు సపోర్ట్ చేసినాయి. ఓకేనా సార్? ఒక 10 సంవత్సరాల మీరు అనుకున్నట్టు యుద్ధమే వస్తే అప్పుడు 71 వార్లో ఇంగ్లాండ్, అమెరికా, చైనా అన్ని దేశాలు పాకిస్తాన్కు సపోర్ట్ చేసినాయి. అప్పుడు మన దగ్గర ఇంత టెక్నాలజీ, ఇంత సైన్య బలము అంత ఇదిగా లేనప్పుడే మనం ఫైట్ చేశాము. అప్పుడు ఓన్లీ సోవియట్ యూనియన్ అప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది. అది ఒకే మాట చెప్పింది, ఒక్క భారతదేశం మీద ఒక్క మీరు క్షిపణి యూజ్ చేసిన సపోర్ట్ చేసే దేశాలు నేను ఎంటర్ అవుతున్నాను, మర్యాద కూడదంటే వాళ్ళు అక్కడికి ఆగిపోయారు. మనం పాకిస్తాన్తో వార్ చేశాము. 71 బంగ్లాదేశ్కు విముక్తి చేసి ఇచ్చాము. ఇప్పుడు కూడా ఒక ఛాన్స్ ఉండే మనకు బలూచిస్తాన్ POKను మనం తీసుకోవడానికి చాలా బెటర్ అయిన ఛాన్స్. ఇలాంటి ఛాన్స్ దొరకదు. ఎందుకు సీజ్ ఫైర్ అయిందని ఆ రోజు కూడా మీ దగ్గర స్టూడియోలో కూర్చొని నేనే అసలు స్టన్ అయిపోయాను. అది ఏంటి సడన్ గా ఇది అంటే దీని వెనక కొన్ని కారణాలు ఉండొచ్చు. అవి బహిర్గతం అవుతాయి 2-3 రోజులలో. ప్రైమ్ మినిస్టర్ గారు రాత్రి చెప్పింది అయితే దాంట్లో ఏం మనకు ఈ విషయాలు అయితే రాలేదు. ఆయన స్ట్రేట్ గానే అన్నిటికీ ముఖ సమాధానం చెప్పాడు. రేపు మరి పార్లమెంట్ లో కూర్చుంటే ఒకవేళ పార్లమెంట్ అత్యవసర సమావేశం చేస్తే దాంట్లో ఏమన్నా చెప్తారా? ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్ అయితే డీజే మోదీ లేదని చెప్పారు. నేను ఆయన రీజన్ ఏంది అనుకుంటే అమెరికానే దీని మీద చాలా ప్రెషర్ చేసి సీజ్ ఫైర్ చేయించింది. అది ఎందుకు చేయించింది అనేది అది ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. ఇంకోటి మీ టీవీ మూల్యంగానే చెప్తున్నాను సార్, మీ స్టూడియో త్రూ ఈ అగ్నివీర్ అయితే ఏదైతే జవాన్లను ఎన్రోల్మెంట్ చేస్తున్నారో అది తగ్గించాలి, డైరెక్ట్ ఆర్మీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఆర్మీలో చాలా మంది, అంటే మేము ఎన్రోల్మెంట్ 74 మా బ్యాచ్ లో కూడా ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరే ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు చాలా తగ్గిపోయారు. అగ్నివీర్ తీసుకుంటే ఇది 4 years లో వెళ్ళిపోతారు. కనుక ఒకవేళ ఆర్మీకి 1000 సోల్జర్స్ ఈ సంవత్సరం మనకు రిక్వైర్మెంట్ ఉందంటే 75% డైరెక్ట్ సోల్జర్స్ తీసుకోవాలి, 25% అగ్నివీర్ తీసుకోవాలి. ఎందుకంటే 4 years లో వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒకసారి దాని గురించి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. కానీ పాకిస్తాన్ అనుకేంద్రం అసలు కిరాణాలో ఏం జరుగుతుందనే భయం వ్యక్తం అవుతుంది కాబట్టి ఒకసారి చాలా మంది డౌట్స్ కూడా అదే.
చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కిరాణాలోనే అణుస్థావరాన్ని ఉంచుతుందా? ప్రపంచానికి అణుస్థావరం ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ అణుస్థావరాన్ని మార్చేసుకునే అవకాశం ఉంటుందంటారా? సార్ అనంతకృష్ణ గారు, హలో సార్ వినిపిస్తలేదు, చెప్పండి. కిరాణాలో అణుస్థావరం ఉంది అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అణుస్థావరాన్ని వేరే చోటకి తరలించే అవకాశం ఉంటుందా, లేదంటే అక్కడే కొనసాగించే అవకాశం ఉంటుందా? 100% తరలిస్తారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా కాదు, ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలిసిపోయింది. ఒక ఇండియాకే మాత్రం కాదు, అందరికీ తెలిసిపోయింది ఎక్కడ ఉన్నాయి ఆయన న్యూక్లియర్ వెపన్స్ అని. అందుకొరకు 100% అక్కడ నుంచి చేంజ్ చేస్తారు సార్, అక్కడ ఉండవు. సో వేరే ప్లేస్కి తరలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా అక్కడ లీకేజ్ జరుగుతూ ఉన్నట్టయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒకసారి చూడండి, ఆ పాస్ ఏంటి ఒకసారి, పీసీఆర్ ఒకసారి ఆ ట్వీట్లో నేను మీకు చదివి వినిపిస్తాను. పాకిస్తాన్లో భయాందోళన, కిరాణా ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్న ట్వీట్ అది. ఆ ట్వీట్ని నేను మీకు చదివి వినిపిస్తాను. సో ఈ డిబేట్ చూస్తున్నా ప్రజలుగా మీరేమనుకున్నారు, మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, ఒక ట్వీట్, పాకిస్తాన్లో గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు వేరు, బయటకు అనుకుంటున్న పరిస్థితులు వేరు అనే ఒక ట్వీట్ కనబడుతుంది. ఎస్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ట్వీట్ అదే. ఆ ట్వీట్లో ప్లీజ్ ప్రే ఫర్ అస్, ద అథారిటీస్ హ్యావ్ ఆస్క్డ్ అస్ టు ఎవాక్యుయేట్ టు అనదర్ ప్లేస్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఆల్సో వాంట్ that if we stay back there is a risk of diseases like cancer. Please pray. The reality here is different. We cannot afford the money for cancer treatment అంటూ ఆ ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు ఇంకొక ట్వీట్ కూడా ఉంది, ఏది ముట్టుకోవద్దు, ప్యాకేజ్డ్ వాటర్, ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే తినండి, మిగిలిన మామూలుగా ఉన్నటువంటి వాటర్ తాగొద్దు, మామూలుగా ఉన్నటువంటి పదార్థాలు తినొద్దు, వెజిటేబుల్స్ మామూలుగా ఉన్నవి తినొద్దు అంటూ కొన్ని ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అనంతకృష్ణ గారు ఎలా చూడాలి ఈ ట్వీట్స్ని? బయటికి పాకిస్తాన్ పాలకులు ప్రజలకు ఏమీ చెప్పడం లేదు, ఇంకా మనమైనా చెప్పాం. మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు మాకు కిరాణాలో ఏముందో తెలీదు. ఇదిగో ఈ ట్వీట్ చూడండి ఒకసారి, ఆ ట్వీట్ని చదివి వినిపిస్తాను. రేడియేషన్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ పాకిస్తాన్ ఫ్రమ్ స్మాలర్ బాంబ్స్. ఆల్ వాటర్ మస్ట్ కమ్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ సోర్సెస్. Do not drink radiated water as it will cause cancer. Only eat from can and packages sources. Do not eat unpackaged vegetables. Radiation is like sand. Do not touch it. If you do touch, if the area must be scrubbed and scrubbed again. ఇలాంటి ట్వీట్లన్నీ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ ప్రజలకు ఏం చెప్పాలండి ఇలాంటి సమయంలో? ఈ ట్వీట్ వాళ్ళే చేస్తున్నారు కదా సార్, కొన్ని ట్వీట్లు ట్వీట్ క్రిస్టల్ ఫ్లిప్ అనే ఎస్, ఇది అంటే ఏ అధికారిక హోదాలో చేస్తారో లేదో తెలియదు. కొన్ని సోషల్ మీడియాలో మొత్తం ట్విట్టర్ నుండి ఇవే పోస్టులు, రేడియేషన్ హ్యాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున పోస్టులు వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ 2లో ఉంది రేడియేషన్ అనేది, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ 2లో ఉంది. సో పాలకులు ఏం చెప్పాలంటారు? 2 కిలోమీటర్స్ అని ఒక దగ్గర న్యూస్ లో వచ్చింది కిరాణా, ఇప్పుడు మీరు 10 కిలోమీటర్స్ అంటున్నారు. ఒకవేళ 2 కిలోమీటర్స్ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, ఎందుకంటే రేడియస్ మేబీ ఎఫెక్టెడ్ అవుతుంది, అందుకే వాళ్ళు ఆ భయంతో చెప్పి ఉంటారు. సో అక్కడ ప్రజల్లో చెప్తున్నారు, కానీ పాలకులు పాకిస్తాన్ ప్రధాని గాని ఆ రేడియస్ ఎఫెక్ట్ అవుతాయి సార్, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ నార్మల్ వెపన్స్ కావు ఇవి. నార్మల్ ఎక్స్ప్లోజివ్ మనము ఎక్కడైనా ఫైర్ అయితే దాని స్మెల్ కొద్ది ఇంత దూరం ఉంటుంది మీ రేడియస్ అని చెప్పి. అందుకో ఒకవేళ అక్కడ మనది పడ్డది అంటే అది తక్కువ డిస్టెన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఫుడ్ మీద కానీ బయట వెజిటేబుల్స్ మీద కానీ అది ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. సో అక్కడ మెల్లగా లీక్ అవుతుంటే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఖాళీ చేసేయాల్సిందే అంటారా ప్రజలు అక్కడ? ఏ సార్, ఒకవేళ అక్కడ ఆ లీకేజ్ చాలా తక్కువ మొత్తంలో లీకేజ్ ఉంటే ఆ ప్రాంతాన్ని, కిరాణా హిల్స్ ప్రాంతాన్ని అక్కడ ప్రజలు ఖాళీ చేసేయాల్సిందే అంటారా? 100% ఖాళీ చేయాలి, వేరే ప్లేస్ కు పంపాలి. లేకపోతే ఇప్పుడు మీరు అప్పుడు హిరోషిమాలో ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం జపాన్ లో పడ్డది కదా, బట్ ఇప్పటికి కూడా అక్కడ పచ్చగడ్డి మొలవదు. అక్కడ ఉన్న పిల్లలకి అందరికీ ఎఫెక్టెడ్ ఉంది అందరు. ఇది వీళ్ళకి కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది. ఇమీడియట్లీ అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. చేస్తారు, వాళ్ళు చేయాలి కాదు చేస్తారు. అనంతకృష్ణ గారు, బోరా 10 రసాయనాన్ని తీసుకొచ్చారు అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది.
ఈజిప్ట్ నుంచి బోరా 10 రసాయనాన్ని తీసుకొచ్చారు, ఇది అనుధార్మికత వెలువడుతున్న సమయంలో యూజ్ చేస్తారని దాన్ని తీసుకొచ్చారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎలా చూడాలి దాన్ని? సార్ ఈ ఫేక్ ఈ ఛానళ్లలో ఈ సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కరెక్ట్ ఉండవు సార్ అవి. ఎందుకంటే మనం అక్కడ జరిగింది ఒకటి ఉంటది, వీళ్ళు దాన్ని కొంచెం జత చేసి చెప్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో 2 కిలోమీటర్స్ అని నేను చదివాను, మీరు 10 అంటున్నారు. 10-2 మధ్యలో ఉండొచ్చు మేబీ 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది. అందుకే భయపడి అమెరికా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నది. కనుక ఒకవేళ ఆ రసాయనం ఒకవేళ ఏదైనా లీకేజ్ ఉంటే అది మాత్రం చాలా ఎఫెక్టెడ్ వాళ్ళ పీపుల్ కి. అంటే దాన్ని అరికట్టడానికి ఏం చేయాలంటారు? దాన్ని అరికట్టే చర్యలు పాకిస్తాన్ ఎలా తీసుకుంటుంది? సహజంగా ఎలా ఉంటాయి ఆ లీకేజ్? వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఒక రైఫలే కానీ ఒకటి ఏదన్నా పేలింది లేకుంటే మనం ఫైర్ చేసామంటే దానికి డియాక్టివ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సిస్టమ్. దాన్ని బంద్ చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళ దగ్గర ఉంటది. మేబీ వాటికి బంద్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. కానీ అక్కడ ప్రజలకు పాకిస్తాన్ ఏం చెప్పట్లేదు. అంటే బహుశా అక్కడ అణుస్థావరం ఉంది అని లీకేజ్ అవుతుంది అంటే పాకిస్తాన్ ప్రజలే పాలకులపై తిరగబడే పరిణామం వస్తుందేమోనని కొంత రహస్యంగా ఉంచుతున్నారు. చెప్పడం లేదు అంటే వాళ్ళ దగ్గర ఆర్మీకి గవర్నమెంట్ కి వాళ్ళ దగ్గర కరెక్ట్ గా అయినా లింక్ లేదు. మన దగ్గర ఎట్లుందో అట్లా లేదు. ఆర్మీ ఒకరు ఇట్లా వెళ్తుంది, ఒకరు చూసే ఉంటారు. అక్కడ ఎవరు 5 years ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రైమ్ మినిస్టర్ గా కానీ ప్రెసిడెంట్ కానీ లేరు. అందుకొరకు మననే అసలు ఆర్మీ తిరగబడుతుంది అనుకున్నాం మనము. అది జస్ట్ లో మిస్ అయింది. ఏ టైం అయినా ఆర్మీ తిరగబడొచ్చు, లేక ప్రజలు తిరగబడొచ్చు. అది ఉందని తెలిస్తే ప్రజలే అక్కడ మన ఢాకాలో జరిగింది. ఎట్లయింది ఢాకాలో? ఈవెన్ సత్తా పలట అయిపోయింది. అట్లా అయినప్పుడు ఒకవేళ అందులోకే పోయిండ్రు అనుకో వాళ్ళ దేశానికే ముప్పు ఉంటుందని చెప్పరు. అది ఇప్పుడు ఇమీడియట్ గా నాకు తెలిసి పాటకి చేంజ్ చేసి ఉంటారు సార్. అక్కడ ఉండదు అది. సో అక్కడ ఒకవేళ అక్కడ లీక్ అయినా ఏం జరిగినా ప్రపంచానికి తెలిసిపోయింది కాబట్టి పాకిస్తాన్ ఈ అణుస్థావరాన్ని అయితే ఖచ్చితంగా మార్చేస్తుంది అతి త్వరలో. 100% చేంజ్ చేస్తుంది, సేఫ్ జోన్ లో పెట్టుకుంటది. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ సేఫ్ జోన్ పెట్టాలని కూడా ఎందుకు అర్థం కాదంటే ఇండియా ఆల్రెడీ మొత్తం పాకిస్తాన్ కి ఎంటర్ అయింది. మన ఎప్పుడు పోలేదు. రావల్పిండి పోయింది, ఇస్లామాబాద్ పోయింది, వాళ్ళ కరాచీకి పోయింది. అన్నిట్లో మన క్షిపణులు దాడి చేసినాయి కనుక వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ పెట్టాలనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకొని పెడతారు సీక్రెట్ గా. అనంతకృష్ణ ఇది ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ దగ్గర పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నవి, వాళ్ళ డంప్ అక్కడ ఉందని మన ఒక్కరికే కాదు ప్రపంచానికే తెలిసింది. కనుక ఖచ్చితంగా అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు. కరెక్ట్. అనంతకృష్ణ గారు, ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎంతవరకు నమ్మాలి, అమెరికాను ఎంతవరకు నమ్మాలి? ఎందుకంటే ఓకే, అమెరికాను పక్కన పెడదాం. 1971లో ఇదే అమెరికా మనకి అగేనెస్ట్గా ఒక వార్షిప్ను పంపించింది. ఇప్పటికీ రష్యా మాత్రమే మనకి మిత్రుడిగా ఉంది. సో ఈ అమెరికాని ఇప్పటికీ కూడా వెన్నుపోటు పొడిచాడు. ఈ ట్రంప్ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడు. సో అమెరికాని ఎలా నమ్మాలి, పాకిస్తాన్ని ఎలా నమ్మాలి అనే ఒక విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సార్ పాకిస్తాన్ ఎప్పుడూ మనకు దుష్మనే, మనం ఓన్ని ఎనిమిగానే చూస్తాము. అమెరికాతో కూడా మన సంబంధాలను బట్టి దాన్ని తెంచుకోవాలా ఉంచుకోవాలా అనేది సెంట్రల్ కూర్చున్న నాయకత్వం దాన్ని డిసైడ్ చేస్తారు. అమెరికాను 100% ఫుల్గా నమ్ముతలేము, మనం కూడా నమ్మరు కూడా. ఎందుకంటే అది ఏ రాత్రి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. కాకపోతే మన నరేంద్ర మోడీ గారు ట్రంప్ కొంచెం క్లోజ్గా ఉన్నారు అని చెప్పి మనము అనుకుంటున్నాము. అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఎప్పుడైనా అది బెడ్సికొచ్చే ఛాన్స్ ఉంది. కానీ మరి నిజానికి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలండి అనంతకృష్ణ గారు. 47-48 మనమే గెలిచామని అంటారు, కానీ అప్పుడే మనం కాశ్మీర్ భూభాగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సీజ్ ఫైర్ లైన్ అప్పుడే ఏర్పడింది కదండి. సీజ్ ఫైర్ లైన్ కాస్త 70 ఓట్లు చేసుకున్న ఒప్పందంతో ఎల్ఓసీగా మార్చాం. 1947లో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. 65లో లాల్ బహదూర్ శాస్త్రి పిఎంగా ఉన్నప్పుడు మనం పంజాబ్ అవతల వరకు కొట్టేశాం. అప్పుడు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మళ్ళీ 70 ఓట్లు 90,000 మంది సైనికులు మనకు పట్టుబడ్డా మళ్ళీ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కార్గిల్ సమయంలోనూ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఇది 2025. ఇప్పుడు మళ్ళీ శాంతి ఒప్పందం అన్నారు. రేపు 2020 తర్వాత 2045లోనో 50లోనో మళ్ళీ ఇదే పాకిస్తాన్ తోక దాడిస్తే అయ్యో 2025లో కొట్టేసి ఉండాల్సిందే అని మనం అనుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? సార్ మన దుర్భాగ్యం ఏంటంటే 47, 65, 71 టార్గెట్ 71లో మొత్తమే మనం ఆక్యుపైడ్ చేసుకున్నాం పాకిస్తాన్. యాక్చువల్గా దొంగది మన దగ్గర ఉన్నది. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారంటే మేము ఒక్క స్నేహాస్తం అందిస్తున్నాం మీకు, మేము ఎప్పుడు మీ దగ్గర ఫ్రెండ్స్ గానే ఉంటామని చెప్పి కొంత భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసింది. మనకి మనం ఆక్యుపై చేసిన భూభాగాన్ని ఇచ్చేసాం చెప్పి లైన్ ఆఫ్ కంట్రోల్ ఒక గీత గీసిండ్రు. ఇది ఇండియాది, ఇది
దీంట్లో ఏముంది సిమ్లా ఒప్పందం అంటే 1972 సిమ్లా ఒప్పందం చేసుకుంది. దాంట్లో ఏముందంటే సెంట్రల్లో అంటే రెండు దేశాల మధ్య మూడో దేశం దేంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు, ఎస్పెషల్లీ కాశ్మీర్లో. ప్లస్ ఎల్ఓసిలో కూడా ఎప్పుడు శాంతియుతంగా ఉండాలి. ఎల్ఓసిని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రాస్ అయ్యి చేయకూడదు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎల్ఓసికి ఆ మర్యాద ఇస్తలేరు, రాసుకున్న ఒప్పందాన్ని ఎప్పుడు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. వాడికి ఎప్పుడంటే అప్పుడు ఫైర్ చేస్తున్నారు. అయితే ఈ సిమ్లా ఒప్పందంలో సింధు నది కూడా ఉంది. ఇప్పుడు సిమ్లా ఒప్పందం ఒకవేళ మనం క్యాన్సిల్ చేసుకుంటే మెయిన్ గా సింధు వాటర్ తో వాళ్ళు 20% అగ్రికల్చర్ 20% బిజినెస్ నడుస్తుంది. సింధు వాటర్ ఇవ్వకపోతే పాకిస్తాన్ చాలా చాలా ఆర్థికంగా దెబ్బతింటది. మరి ఇప్పుడు ఇందులో డీజీఎంఓలు ఏం మాట్లాడారు, సీజ్ ఫైర్ అయింది, సీజ్ ఫైర్ అయినాక మరి సింధు జలాలు ఇస్తాడా ఇవ్వడా అనేది అది ప్రధానమంత్రి చెప్పాలి. సో ఏంటి ఇక నుంచి మన వ్యూహం ఎలా ఉండాలి పాకిస్తాన్ విషయంలో? దాని నుంచి ఓఎం క్లియర్ గా రాత్రే చెప్పాడు, క్లియర్ కట్ గా ప్రైమ్ మినిస్టర్ ఒక్క రౌండ్ వచ్చినా మీ దగ్గర నుంచి మేము అది యుద్ధం అనే మేము తీసుకొని మేము దాని మీద యాక్టివ్ అవుతామని చెప్పాడు. కనుక వాళ్ళు మీద మళ్ళీ పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈసారి దెబ్బ గట్టిగానే ఉంటుందని అనుకుంటున్నాం. రైట్. ఒకవేళ నిజంగా అంటే పాకిస్తాన్ మనం నమ్మలేం. గతంలో 4 సార్లు యుద్ధాలు జరిగిన పరిస్థితుల్లోనూ తోకజాడించింది. అడపాదడప మధ్యలో ముంబై పేలుళ్ల దగ్గర నుంచి పెహల్గాం పేలుల వరకు పుల్వామా పేలులు ఇవన్నీ చేసుకుంటూనే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ జరిగితే ఇదే అమెరికా, మళ్ళీ ఇదే టర్కీ లాంటి మళ్ళీ మెద్దులో మేమున్నాము అని రావు అనుకోవచ్చు అంటారా? ఇది ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక దేశం బాగుపడుతుంటే మిగతా దేశాలకు అక్కసు ఉంటుంది, అది కామన్. అంతే. ఎందుకంటే మీరే ఇంట్లో మనం ఒక డెవలప్ అవుతున్నా మన ఇంట్లో రిలేటివ్స్ కి నచ్చదు. అట్లా ఇప్పుడు ఇండియా ఎక్కడో ఉన్నది పొజిషన్ లో, ఇండియా మంచిగా ఇప్పుడు 5th పొజిషన్ లో ఉంది ఆర్థికంగా. అంటే రేపు 3rd పొజిషన్ కు 2nd కు వస్తుందని చెప్పి ఆల్రెడీ మోడీ గారు ఎలక్షన్ కన్నా ముందే చెప్పారు. ఇప్పుడు డెవలప్ అవుతుంది, దీని ఎలాగా మనము డిస్టర్బ్ చేయాలనేది పక్కన ఉన్నోడికి అది నార్మల్గా ఉంటది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటాము. అమెరికా ఒకవేళ పాకిస్తాన్ చేసినా చైనా చేసినా ఏం భయపడేది లేదు సార్. మన శక్తి సామర్థ్యాల మీద మనకు ఆ నమ్మకం ఉంది, మనం ఫైట్ చేస్తాము. మన దేశాన్ని మనం కాపాడుకునే ధైర్యము భారతదేశానికి ఉంది. ఫ్యూచర్ లో కూడా కాదు, ఎవడు మనం ఏలు పెట్టలేదు. పాకిస్తాన్ ఇప్పుడు కాదు, ఇంకా 100 సంవత్సరాలు అయినా ఇండియాతోనూ గెలవదు అనేది మీరు రాసుకోండి, సువర్ణ అక్షరాలతో రాసుకోండి. కరెక్ట్. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్కి మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ కావాలి, మనకి పిఓకే కావాలి. నిజంగా ఇది అంటే కొట్టి తీసుకోవడం తప్ప చర్చించి తీసుకోవడం సాధ్యం అంటారా నిజంగా? పిఓకే చర్చల ద్వారా కాదు సార్, చర్చలతో వాళ్ళు ఇవ్వరు, వాడు ఇవ్వడు. మనం ఇంకా మళ్ళీ చేస్తే ఫైట్ చేస్తే పిఓకేలు లాక్కోవాలి. కాశ్మీర్ మనం ఎట్లా ఇవ్వనంటున్నామో వాడు కూడా పిఓకేని ఇవ్వడు. కాశ్మీర్ మన భూభాగం అండి, మనం ఎట్లిస్తాము. అయితే పిఓకే కూడా ఒక మంచిగా ఉంటే దాన్ని ఏం చేయలేదు, మనం అడిగేవాళ్ళు కాదు. పిఓకేలనే ఉన్న టెర్రరిస్ట్ అంతా అక్కడే ఉన్నారు. 75% పిఓకే తీసుకుంటే ఉగ్రవాదం 75% తగ్గిపోతుందండి ప్రపంచంలో. అది మనం తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం సీజ్ ఫైర్కి వెళ్ళాం, హఫీజ్ సయీద్ రాలేదు, మిగిలిన ఉగ్రవాదులు రాలేదు, డి గ్యాంగ్ సభ్యులు అక్కడే ఉన్నారు, పిఓకేను కూడా రాలేదు. సో మళ్ళీ వీళ్ళ తోకజాడిస్తారో లేదు అనే గ్యారంటీ కూడా లేదు. మరి మధ్యలో మీటింగ్ లో 3 పాయింట్లు ఇచ్చారు సార్ ఇండియాకి వెళ్ళి. ఒకటి, ఉగ్రవాదం మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. రెండవది, ఎవరెవరు ఉగ్రవాదులు ఉన్నారో పేర్లతో సాధించారు వీళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, పిఓకి మాకు ఇవ్వాలి. విన్నారా సార్? మీరు అడ్డదిడ్డమైన ఫైరింగ్ చేస్తే మేము ఈ 3 షరతులే పెట్టారు. మరి వాడు 3 ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది వేచి చూడాలి. రైట్. ఓకే, మనం ఫైనల్గా ఈ కిరాణా గురించి మాట్లాడుకుంటే, ఈ కిరాణాలో ఉన్న భయంతో ఏం జరిగే అవకాశం ఉంది సార్? కిరాణా వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ మొత్తము వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ వాళ్ళు యూజ్ చేయాలి అనుకుంటే మన దగ్గర కూడా ఉన్నాయి సార్, భయపడే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. ఒక్కసారి ఒక్క బాంబు వేసినా కూడా, న్యూక్లియర్ వెపన్ వేసినా కూడా సర్టన్ ఇన్ని కిలోమీటర్ల వరకు అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీరు జపాన్ లో చూశారు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా వేసిన బాంబు ఒకటి ఎగ్జాంపుల్. అలాంటి ఇంకా పవర్ ఉంటాయి. అప్పుడు ఇంకా అంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. కనుక న్యూక్లియర్ వస్తే ఆ రసాయనాలు రిలీజ్ అవుతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకొరకే ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర 170, మన దగ్గర 172 అంటుంది. అన్ని యూజ్ చేసి అక్కర్లేదు, 1-2 యూజ్ చేస్తే చాలు, దేశం మొత్తం నాశనం అవుతుంది. రైట్. మ్యాప్లో ఉండవు మనం. అవును. ఇప్పుడు ఈ పరిణామాలన్నిటికీ కారణం ఈ మునీర్. ఇప్పుడు మునీర్ కలుగులోంచి బయటకు వచ్చాడు.
కలుగులోంచి బయటకు వచ్చి ఉగ్రవాదులను పరామర్శిస్తూ ఉన్నాడు. అటు ఇమ్రాన్ ఖాన్ని జైలుకు పంపించారనే కోపం ఇమ్రాన్ ఖాన్ వర్గీయుల్లో కూడా ఉంది. ఇప్పుడు మునీర్ విషయంలో ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? మునీర్ మళ్ళీ ముషరఫ్ లాగా మారే అవకాశం. మునీర్ ప్రైమ్ మినిస్టర్ అన్నా చేంజ్ చేస్తాడు, ప్రెసిడెంట్ రూల్ అన్నా తీసుకుంటారు, లేదు అంటే మునీర్ను చేంజ్ చేసి వేరే ఎవరన్నా పెడతారు. ఈ రెండు అయితే ఇమీడియట్లీ 10 రోజులలో జరుగుతాయి. మళ్ళీ మీరు కావాలంటే 10 రోజుల తర్వాత నాకు ఫోన్ చేయండి. 10 days టైంలో ఒకటి ఆర్మీ అన్నా సత్తాలకు వస్తుంది, లేదు అంటే ప్రైమ్ మినిస్టర్ మునీర్ అన్నా చేంజ్ చేస్తారు. ఈ రెండు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ జనరల్ వాడు, అట్టర్ ఫ్లాప్. వాడు చేసిన ప్లాన్కే, వాడు చేసిన పాపానికే ఈరోజు పాకిస్తాన్ మూల్యం అనుభవించింది. ఈ టెర్రరిస్ట్ యాక్ట్ 26 మందిని మన పౌరులను చంపారో దాంట్లో మునీర్ హస్తం 100% మునీర్ దీనికి ప్లాన్ చేశాడు, ఒక జనరల్. అందుకొరకు వాడిని ఒకవేళ, ఎందుకంటే ప్రజలు కూడా చూశారు, పాకిస్తాన్ ప్రజలు కూడా అది తప్పు అంటున్నారు, ప్రజలు అయితే తప్పు అంటున్నారు. ఇండియా చేసింది 100% కరెక్ట్ అంటారు. ఒకవేళ పబ్లిక్ తిరగబడుతుంది. ఎందుకంటే ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏదైతుందో ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు. వాళ్ళు పబ్లిక్ ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ పబ్లిక్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. మన ఒక ముస్లిం కామెంట్ చేశాడు, మీరు విన్నర్ లేదు ఏమని, ఈ మన యోగి ఆదిత్యనాథ్ ఏదో 15 మినిట్ మే పాకిస్తాన్ కు ఖతం కర్తే అంటున్నాడు. అంటే ఇంకా వాళ్ళకి ఎంత ఆక్రోశం ఉంటే ఆ మాట అంటారు చెప్పండి. హలో, కరెక్ట్, అవునండి, కరెక్ట్. సో ప్రజలే అక్కడ పాలకులపై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందనుకోవచ్చు అంటారు సార్. 10 రోజులలో చేంజెస్ అవుతాయి. అక్కడ మునీర్ అన్న ఉండడు, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అన్న ఉండడు. ఇంతట్లో ఎవడో ఒకటి చేంజ్ అవుతారు చూడండి. లేదు, అక్కడ ఈ మునీర్ని ప్రజలే తరిమి కొట్టే పరిస్థితి కూడా రావచ్చు, వస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ కు ఆయుధాలు అమ్మినప్పుడు మన వాళ్ళే చెప్తున్నారు 3 హోటల్స్ కొన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ తీసుకున్నాడు అని. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆయుధాలు అమ్మినప్పుడు అక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది. అంత లోతుగా మనకు అవసరం లేదు, అది చెప్తున్నాను. అలాంటివి బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీద తోఫా కేసు ఏవో అవి గిఫ్ట్ ఇచ్చినవన్నీ అమ్మిండి అని చెప్పి దాని మీద ఏదో కేసు వేసి లోపలేశారు. వీళ్ళు డైరెక్ట్ గా ఆమినేషన్ అంటే ఒక రక్షణ దగ్గర ఐట వస్తువులను అమ్మి వీడు ఫ్రాడ్ చేసినప్పుడు వాడిని ఎందుకు వదులుతారు సార్ చెప్పండి. సో సింగపూర్ లేదా 3 చెప్పండి, కరెక్ట్, చెప్పండి. సింగపూర్ లేదా 3 హోటల్స్ కొన్నాడు, వాడి 40 కోట్ల ప్రాఫిట్ కొన్నాడు, ఫ్రాడ్ చేశాడని చెప్పి మన 7th రోజు ఆపరేషన్ స్టార్ట్ అయినాక అక్కడ అలిచి స్టార్ట్ అయింది. నేను అసలు అప్పుడే తీసేస్తాడు అనుకున్నా, కానీ మళ్ళీ ఇంకా అక్కడ ఉంచారంటే ఒకటి ఆర్మీని 100% మునీర్ను చేంజ్ చేస్తారు సార్. ఎందుకంటే వాడి నుంచి ప్రాబ్లం అయింది. ఒకవేళ వాడు గట్టి కూర్చొని ఆర్మీ వాడికి ఏదైనా సపోర్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ దిగిపోతాం. ఓకే, మొత్తానికి రాబోయే 10 రోజుల్లో పాకిస్తాన్లో ఒక కీలక పరిణామం అయితే జరగబోతుంది, ఒక రాజకీయ కీలకంగా జరుగుతుంది. ఆర్మీ సత్తా ఉల్టా అయితే ఆర్మీ రూల్ తీసుకుంటారు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే 100% జరుగుతుంది. అంటే ఒకవేళ ఆర్మీ మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకుంటే అది ఉగ్రవాదులు తీసుకున్న దానికి ఆర్మీ పాలనకి పెద్ద తేడా ఉండదేమో. ఆర్మీ వాళ్ళ చేతులు తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనం. ఒకవేళ మునీర్ చేస్తేనేమో శాంతిగానే ఉంటది. ఒకవేళ ఉల్టాయి ప్రైమ్ మినిస్టర్ చేసేది మునీర్ కింద పాకిస్తాన్ దేశంలోకి తీసుకుంటే ఇప్పుడు అయింది మళ్ళీ రిపీట్ అవుతుంది. వాడేం ఊరుకోడు, వాడికి ఒకర బుద్ధులు ఉన్నాయి, మళ్ళీ మనం ఏదో గెలకడానికి చూస్తాడు, అప్పుడు గట్టిగా ఇస్తారు. ఇక ఈసారి ఇంకా వదిలేది ఏమి ఉండదు. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతకృష్ణ గారు. ఆర్టీసీకి అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం పాకిస్తాన్లో ముఖ్యంగా కిరాణా హిల్స్లో చోటు చేసుకుంటున్న పరిస్థితుల గురించి, పాకిస్తాన్ భవిష్యత్తు గురించి చాలా విషయాలు మాట్లాడినందుకు, ప్రస్తుతం కిరాణా హిల్స్లో ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అక్కడ అణ్వస్త్రాల్లో లీకేజ్ జరుగుతోంది అనే ఒక భయంలో ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఏమీ మాట్లాడలేదు. అణ్వ ఆయుధాలు లీక్ అవ్వడం లేదు అనే విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ప్రజలకు చెప్పలేదు. మన ఎయిర్ మార్షల్ చీఫ్ మాత్రం చెప్పారు, మాకు కిరాణాలో ఏముందో తెలీదు, మేము టార్గెట్ చేసుకున్నది మాత్రం సర్గోదా ఎయిర్ బేస్నే టార్గెట్ చేసుకున్నాం, మా టార్గెట్ కంప్లీట్ అయింది, కిరాణాలో ఏముందో మాకు తెలీదు అని. ఇప్పుడు కిరాణాలో అణ్వాయుధాలు లీక్ అవుతూ ఉంటే అక్కడ తీవ్రమైన పరిణామాలే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. బహుశా అక్కడ ప్రజలను ఖాళీ చేయించే అవకాశమే ఉంటుంది. కానీ లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఖాళీ చేయమని అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అంటూ ఇవిగో ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ ట్వీట్లు కనిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఒక ఎమర్జెన్సీని అయితే ప్రకటించలేదు. కానీ అమెరికా నుంచి మాత్రం ఒక ఫ్లైట్ వచ్చింది. అలాగే బోరోటెన్ అనే ఒక రసాయనం కూడా ఈజిప్ట్ నుంచి వచ్చింది. అది అణ్వాస్త్రాల ప్రమాదం జరిగినప్పుడు, అణుప్రమాదం జరిగినప్పుడు దాని తీవ్రతను తగ్గించడానికి ఉపయోగించేటటువంటి రసాయనం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫ్లైట్లోనే
పాకిస్తాన్కి వచ్చింది. సో ఏం జరగబోతోంది? ఒకవేళ నిజంగా అక్కడ అణ్వస్త్రాలు లీక్ అవుతూ ఉంటే, అక్కడ ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఉంటే, దాన్ని దాచిపెడితే అక్కడ అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందా? రాబోయే 10 రోజుల్లో ఏం జరగబోతోంది అన్నది కీలకంగా మారింది. అంతేకాదు, నిజానికి అమెరికా దొంగాట ఆడుతుంది. అమెరికా ఇక్కడ దొంగాట ఆడింది అనే విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. అణ్వాయుధాలు ఎవరి చేతిలో ఉండాలి? భారతదేశం లాంటి శాంతిని కోరుకునే దేశంలో ఉండాలి. మేము మా దేశం ఎవరైనా మా దేశంపై అణుదాడి చేస్తేనే మేము చేస్తాం తప్ప మేము అణు ఆయుధాన్ని ముందుగా వాడమని చెప్పినటువంటి శాంతి కోరుకునే దేశం మనది. భారత్పై అవసరమైతే అణుదాడి చేస్తామన్న పాకిస్తాన్ చేతిలో ఇప్పుడు అణుబాంబులు ఉండకూడదు కదా. ఇప్పుడు అమెరికా కానీ మిగిలిన దేశాలు కానీ మీరు ప్రపంచానికి ప్రమాదకరం, మీకు కోపం వస్తే ప్రపంచం పైన భారతదేశం పైన అణుదాడికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర అణు ఆయుధాలు ఉండటం శ్రేయస్కరం కాదు అని ఈ ప్రపంచ పెద్దన్న అమెరికా కదా మాట్లాడాలి. పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాలను ఇప్పుడు నిర్వీర్యం చేసేటటువంటి బాధ్యతను ఈ అమెరికా కదా తీసుకోవాలి. భారత్కి అమెరికాకి మధ్య శాంతి ఒప్పందం చేస్తానని ముందుకొచ్చిన అమెరికా ఏం చేయాలి? మీరు అణువాయుధాలు వాడతానని బెదిరించారు కాబట్టి మీ దగ్గర అలాంటి ఆయుధం ఉండటం ప్రమాదకరమని ఈ పెద్దన్న కదా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఈ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ కదా మాట్లాడాలి. కానీ ఇవేమీ మాట్లాడడం లేదు. శాంతిని కోరుకోండి అంటున్నాడు, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. చైనాతో ట్రేడ్ వార్ సంబంధించిన విషయాన్ని సాల్వ్ చేసుకున్నాడు. పాకిస్తాన్కి ఫ్లైట్ని పంపించాడు. భారతదేశం నా స్నేహితుడు అని అంటున్నాడు. మరి నమ్మాలా ఈ మాటలను? అమెరికా మాటలు నమ్మాలా? 1972లో 71లో జరిగిన యుద్ధంలో మనకి ఎగెనెస్ట్గా ఒక వార్షిప్ని కూడా పంపించాడు. మనం మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటే ఈ అమెరికా ఏమందో తెలుసా? మా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మీరు కొనుగోలు చేయాలి, రష్యా నుంచి కొనుగోలు చేయడానికి వీల్లేదు అంటే పొండి మేము మా ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేసుకుంటామని మనం S-400ని కొనుగోలు చేసుకున్నాం. ఇప్పుడు అదే సుదర్శన చక్రంలాగా పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ అన్నింటిని తుక్కు చేసింది. రష్యాతో కలిసి మనం తయారు చేసిన బ్రహ్మోస్ పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. ఇప్పుడు మధ్యలో అమెరికా వచ్చి దొంగ నాటకం ఆడుతుంది. మన అవసరం అమెరికాకు ఉంది కాబట్టి. అదే సమయంలో IMF నుంచి లోన్ కూడా ఇప్పించింది. రేపు ఆ డబ్బులతో పాకిస్తాన్ తన మిలిటరీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో చావు దెబ్బతిన్నది కాబట్టి రేపు మిలిటరీని బలోపేతం చేసుకోవడానికి ఆ డబ్బులు వాడుతూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్, చైనా, టర్కీ ఇవన్నీ కలిపి దొంగ నాటకాలు ఆడుతున్నాయి. భారత ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని. మామూలుగా అయితే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మామూలుగా అయితే నువ్వు అణు ఆయుధాన్ని వాడతానని బెదిరించావు కాబట్టి నీ చేతిలో అణు ఆయుధం ఉండటానికి నువ్వు అనర్హుడివి. కాబట్టి నీ అణు ఆయుధాలు మేము డిఫీట్ చేస్తాం, మీ అణు ఆయుధాలను మేము నిర్వీర్యం చేస్తామని కదా ఈ అమెరికా రావాలి. అలా కాకుండా మీరు ఆపండి, పాకిస్తాన్ శక్తివంతమైన దేశం, బలమైన దేశం అని ఈ అమెరికా దొంగ నాటకాలు ఆడుతుంది. చూద్దాం. మనమైతే ఎక్కడ తల వంచలేదు. ఎటువంటి భయాలకు, ఎటువంటి బెదిరింపులకు మేము తల వంచేది లేదు అని తెగేసి చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ కిరాణా భయంలో ఉంది. ఆ కిరాణాలో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో భవిష్యత్తులో పాకిస్తాన్ అమెరికాని మధ్య ఇంకా ఏం జరిగే అవకాశం ఉంటుందన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు కిరాణాలో జరిగిన పరిణామం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.